నమస్కారం. వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విధ్వంసం పుస్తకం పాలకులకు ఓ హెచ్చరిక వంటదని అన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడ తాడికడప 100 అడుగుల రోడ్డులో శ్రీ వారాహి సైత శతచండీ కదలి యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపిన వారాహి సేన రాష్ట్ర అధ్యక్షురాలు దూలుపూడి సరోజా రమేష్. దోమలను నివారించాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్లో వినూత్న నిరసన. విధ్వంసం పుస్తకం పాలకులకు ఓ హెచ్చరిక వంటిదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రచయిత ఆలపాటి సురేష్ రచించిన విధ్వంసం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విధ్వంసం రచయిత ఆలపాటి సురేష్ పుస్తకాన్ని తనకు పంపారని తెలిపారు. ఈ పుస్తకాన్ని ఆయన ప్రజల పక్షం వహించి రాశారన్నారు. ఎంత బిజీగా ఉన్నా కూడా సురేష్ కుమార్పై ఉన్న గౌరవమే తనను ఈ కార్యక్రమానికి రప్పించిందన్నారు. 700 పేజీలతో వచ్చిన ఈ విధ్వంసం పుస్తకం పాలకులకు ఎలా ఉండకూడదో చెప్పే ఒక హెచ్చరిక అని పవన్ కళ్యాణ్ అన్నారు. కూల్చివేతలతో ప్రారంభమైన ప్రభుత్వం అదే విధంగా కూలిపోతుందన్నారు. 33,000 మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్ల మాయమయ్యారని తాను అనలేదన్నారు. వాళ్ళు సేకరించిన సమాచారం వల్ల మాయమయ్యారు అని తెలిపారు. తాను సేవ చేస్తున్న వాలంటీర్లను ఎవరిని అనడం లేదని, తప్పు చేసిన కొంతమందిని మాత్రమే అంటున్నారని తెలిపారు. క్లాస్ వార్ అని చెప్పే జగన్ ఎందరికో ఉపయోగపడే ఇసుకను ఒక్క కంపెనీకే దారాదత్తం చేశారని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో వారాహి సేన రాష్ట్ర కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వారాహి సేన రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు దూలిపూడి సరోజా రమేష్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వారాహి సమేత శతచండీ కదలి యాగం కార్యక్రమం విజయవాడ తాడిగడప 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 28న అమ్మవారి శోభాయాత్ర, 29న వారాహి హోమం, 1వ తేదీన చండీ హోమం, 2వ తేదీన కదలి హోమం, 1,00,000 తమలపాకులు, 1,00,000 అరటి పండ్లతో పూర్ణాహుతి జరుగుతుందని తెలిపారు. మొదటి రోజులు పూజా కార్యక్రమంలో పాల్గొనదలచిన వారికి ఒక్కొక్క రోజుకి టికెట్ ధర 5,116 రూపాయలు నిర్వహించాలని, పూజా కార్యక్రమంలో 2,400 మంది వరకు టికెట్లు అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. ఆఖరి రోజున పూజా కార్యక్రమంలో పాల్గొనే విధంగా భక్తులందరికీ పూర్తిగా ఉచితంగా అవకాశం కల్పిస్తున్నామని, ఆఖరి రోజున పూజా కార్యక్రమంలో పాల్గొనే విధంగా భక్తులందరికీను పూర్తి ఉచితంగా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. 2-3-4 రోజులు ఈ కార్యక్రమం జరుగుతున్న కావున వచ్చిన భక్తులు తీర్థ ప్రసాదములు ఉచితంగా మా సేవా వాలంటీర్లది ద్వారా పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ పోరు మామిళ్ళ ఈశ్వర్ మాట్లాడుతూ కదలి హోమం బహిరంగంగా నిర్వహించిన దాఖలాలు దక్షిణ భారతదేశంలో లేదన్నారు. తొలిసారి నగరంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ యాగాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిమాన్విత పీఠాధిపతులు శ్రీ 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 వాసు స్వామి, శ్రీ మహారుద్ర స్వామి, శివస్వామి, శ్రీ యోగానంద భారతీ స్వామి పాల్గొంటున్నారని, వారి పర్యవేక్షణలో మరియు పవిత్రమైన దేశవ్యాప్తంగా ముఖ్యమైన పీఠాధిపతులు సమక్షంలో మునిపెన్నడూ జరగని అద్భుతమైన యాగాలు చేయుటకు ఈ కార్యక్రమం సంకల్పించాలని, ఈ కార్యక్రమం ప్రజల సంక్షేమం కోసం, ప్రకృతి పరిరక్షణ కోసం ఈ యాగం తలపెట్టాలని చెప్పారు. చేయటానికి మటుకి హోమ టికెట్లు ఉన్నాయండి. 2 రోజులు, ఫస్ట్ 2 రోజులు మటుకి హోమ టికెట్లు అండి. 3వ రోజు కదలి యాగానికి అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే 1,00,000 అరటిపళ్ళతో చేసేది కాబట్టి అది ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఆ హోమంలో చేస్తే అంత మంచిది. సో దానికి టికెట్స్లు ఏమీ లేవండి, ఫ్రీ అండి. కాకపోతే లైన్ టు లైన్ చేసి బయటికి పంపించాలి ఒక ప్లానింగ్. ఫస్ట్ రోజు వారాహి హోమానికి, 2వ రోజు చండీ హోమం, వారాహి హోమానికి మటుకి టికెట్లు పెట్టాము. అంటే ఏంటి అన్నది కొద్దిగా క్లారిటీ ఉంది కాబట్టి ఈ మహారుద్ర స్వామి గారితో పర్సనల్గా నాకు 20 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది కాబట్టి ఆయన లోక కళ్యాణార్థం, సమాజ శ్రేయస్సు కోసం
ప్రకృతి శ్రేయస్సు కోసం తలపెట్టిన హోమం ఇది. నాకు తెలిసి కదలి హోమం అన్నది ఉత్తర భారతదేశం కదండి, దక్షిణ భారతదేశంలో కూడా బహిరంగంగా చేసిన దాఖలాలు లేవండి. దోమలు నివారించాలని, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరుతూ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్లో వినూతన నిరసన చేపట్టారు. దోమల తెరలు కప్పుకొని నిరసన చేశారు. తక్షణమే స్పందించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కర్రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు లింగాబత్తుల శివకుమార్, కాళ్ళ చిన్నప్ప, కంది ఆదినారాయణ, పాపారావు, ఎం గురునాథం, సిహెచ్ గురువయ్య, విజయవాడ ఆటో యూనియన్ కార్యదర్శి గూడెల జనార్దన్, ఎస్కే రహీం, ఎస్కే నాగూరు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి నగర ప్రజలకి మలేరియా, డెంగ్యూ జ్వరాలు పడ్డాయి. గెలిచినటువంటి కార్పొరేటర్లకి, ఎమ్మెల్యేలకి ఎన్నికల జ్వరం పట్టింది. ఇప్పటికీ అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే తూర్పు సెంట్రల్ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వీధి వీధినా తిరుగుతూ ఉన్నాడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. మేయర్ గారు పశ్చిమంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తితోటి రోజు ఎన్నికల ప్రచారం తప్ప పాలన అనేటటువంటిది పట్టదు. ఇప్పటికే నగరంలో ప్రజలు దోమలతోటి భయంకరమైనటువంటి వ్యాధులతోటి భయపడుతూ ఉన్నారు ప్రజలు. దీన్ని అనేక రకాలుగా వివిధ రూపాల్లో ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చేదానికోసం సిపిఐగా ఆందోళన చేస్తూ ఉన్నా కూడా కనీసం పట్టించుకోనటువంటి పాలకపక్షం, అలాగే దోమల బాబోయ్ దోమలు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి కారణం ప్రజలందరికీ కూడా తెలుసు. సింగనగర్లో ముఖ్యంగా సాయంత్రం 6 దాటితే ఎవరూ కూడా రోడ్డు మీద నిలబడి మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. దోమలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధుల మీద, చిన్నపిల్లల మీద వయో పరిమితి లేకుండా ఎవరిని పడితే వాళ్ళని దోమలు విపరీతంగా కుట్టేస్తున్నాయి. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనేది ప్రజలు కూడా పనులు మారేసి వెళ్ళిపోతున్నారు. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇదేమీ పట్టించుకోవట్లా. ఈ రోజున ఎలక్షన్ ఇంకా టైం ఉంది, ఇంకా కోడ్ రాలేదు. అయినప్పటికీ గడప గడపకు వైఎస్ఆర్ అని చెప్పేసి మీ సమస్యలు ఏంటి, మీ సమస్యలు మేము తీరుస్తానికి వస్తున్నాం అని చెప్తున్నారు. ఐక్యత, సమైక్యత నినాదంతో కాపు జేఏసీ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునేందుకు అడుగులు వేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాపుల సత్తా చూపుతామని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ అన్నారు. గురువారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపు మున్నూరు, కాపు బలిజ, తెలగ, తూర్పు కాపు, ఒంటరిలతో రాష్ట్ర స్థాయి కాపు ప్రతినిధుల సమావేశాన్ని లబ్బిపేట ఏఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నామన్నారు. కాపుల చిరకాల వాంఛ రాజ్యాధికారమని, గతంలో కాపులే కింగ్ మేకర్లుగా ఉండేవారని, ప్రస్తుతం రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో 25% ఉన్న కాపులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను కలుపుకొని రాజ్యాధికారం సాధించుకునే దిశగా ముందుకెళ్తున్నామన్నారు. రాయలసీమలో బలిజ సోదరులకు రాజకీయంగా అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందని, జనాభా తమాషా ప్రకారమే మా ఓట్లు మా సీట్లు అనే నినాదాన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలకు బలంగా వినిపిస్తున్నాయన్నారు. రాష్ట్ర కాపు జేఏసీ అనేది ఒక పార్టీకి అనుకూలం కాదని, మరొక పార్టీకి వ్యతిరేకం కాదని, రాజకీయాలకు అతీతంగా కాపుల ఐక్యతను చాటి చెప్తూ రాష్ట్ర కాపు జేఏసీ పనిచేస్తుందన్నారు. ప్రధానంగా కాపు ఉద్యోగుల మీద కొనసాగే వేధింపులపై ప్రభుత్వం దృష్టి సారించి వాటిని అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో కాపు జేఏసీ సభ్యులు ముత్యాల రామదాసు, రంగిశెట్టి మంగబాబు, మంచాల సుధాకర్ నాయుడు, సుంకర సాంబశివరావు, పాలంకి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి మాట్లాడేందుకు గాను నేను చందు జనార్దన్,
రాష్ట్ర కాపు జేఏసీ, నాతో పాటుగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ముత్యాల రామదాస్ గారు, అదేవిధంగా రంగిశెట్టి మంగబాబు గారు, రామారావు గారు, సుంకర సాంబశివరావు గారు, కృష్ణారావు గారు ఈ కార్యక్రమంలో హాజరవటం జరిగింది. ప్రధానంగా రేపు విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో జరగబోయే రాష్ట్ర కాపు జేఏసీ నిర్వహించే కాపు ప్రతినిధుల సమావేశం ప్రధానమైన ఎజెండా కాపుల యొక్క ఐక్యత, సమైక్యత. అంటే కాపుల చిరకాల వాంఛ ఏదైతే ఉందో రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసేందుకు భాగంగా గతంలో కాపులంతా కలిసి కింగ్ మేకర్లుగా ఉండి రాజ్యాధికారంలో తనకు సంబంధించిన వ్యక్తులను నిలబెట్టే విధంగా కృషి చేయటం, తద్వారా కింగ్ మేకర్లుగా నిలిచిన పరిస్థితి ఉంది. రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు ప్రతినిధుల సభకు వేలాది మంది తరలి వస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చందు జనార్దన్ ఆధ్వర్యంలో పెద్దలు రామదాస్ గారు కానీ, మన మంగబాబు గారు, మరి మేమందరం కూడా కొన్ని ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇదేదో ఎన్నికల ముందు ఏదో హడావుడి చేస్తున్నారని కాదు. అందరూ కూడా దీన్ని దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ఎజెండా ఏంటంటే దీని ముఖ్యంగా కాపులకి రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం అంటే అన్ని రంగాల్లో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కూడా ఉన్న అనేక పదవుల్లో కాపులకి జనాభా తామాషా ప్రకారం సీట్లు ఇవ్వాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రైతు బజార్లలో అధికారులు డిప్యూటీ కంట్రోలర్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో జాయింట్ రైడ్స్ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కేదరేశ్వరపేటలోని రైతు బజార్లో అధికారులు దుకాణాల వద్ద కాటాలను పరిశీలించారు. ముద్ర వేయని కాటాలను పరిశీలించి వాటిని వినియోగిస్తున్న వారికి జరిమానా విధించారు. మిగిలిన అన్ని రూల్స్ పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణా డిస్టిక్లో డిప్యూటీ కంట్రోలర్ శ్రీమతి కృష్ణ చైతన్య మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ జిల్లా మొత్తం జాయింట్ రైడ్స్ జరుగుతున్నవి. ఈ జాయింట్ రైడ్ సందర్భంగా కేదారేశ్వరనాథ్ రైతు బజార్లో అసిస్టెంట్ కంట్రోలర్ కుమారి మరియు అసిస్టెంట్ కంట్రోలర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో 2 టీంలు ఇక్కడికి రావడం, ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగినది. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. జన్మభూమి కమిటీ సచివాలయాల వ్యవస్థ వద్ద చాలా తేడా ఉందని, పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థ పుట్టాయన్నారు. ఇంటింటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్ష ప్రవేశపెట్టామన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి పథకానికి లంచం ఇవ్వాల్సింది, ప్రతి పనికి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. వాలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్నారని అన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. చంద్రబాబు పాలనలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేదన్నారు. గడప గడపకు వెళ్లి పెన్షన్ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదని సీఎం చెప్పారు. వాలంటీర్లు నా సైన్యం, పేదలకు సేవ చేసేది వాలంటీర్లే అన్నారు. రేపు చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క, మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క అని స్పష్టం చేశారు. గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం అని అన్నారు. నా పాలనకు మీరంతా బ్రాండ్ అంబాసిడర్లు, వాలంటీర్ల సేవలకు గర్విస్తూ సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఇవాల్టి నుంచి వారం పాటు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పేదవాళ్లకు మంచి చేయాలన్న తపన చంద్రబాబుకు లేదు అని ఆయన విమర్శించారు. 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులు, 4150 మంది సేవారత్న అవార్డులతో గౌరవం దక్కిందన్నారు. 2,50,439 మందికి సేవామిత్ర అవార్డులతో సన్మానం.
2,55,464 మంది వాలంటీర్లకు అభినందనలతో నగదు బహుమతి ఇస్తున్నామని చెప్పారు. లంచాలు, వివక్ష వ్యవస్థను వాలంటీర్లు బద్దలు కొట్టారని అన్నారు. మీ నిజాయితీని గుర్తిస్తూ 4 ఏళ్లుగా బహుమతులు ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపన పడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకంటే 58 నెలలు మనమంతా కూడా పేదలకు సేవ చేశాం. 58 నెలలు మనం అలసిపోకుండా పేదలకు సేవ చేశాం. మీ దగ్గర నుంచి మొదలు పెడితే నా దగ్గర దాకా కూడా 55 నెలలు పేదలకు సేవ చేశాం. ఇక 2 నెలలు పేదవాడికి సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్ మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. రాబోయే తరం ఇక పేదరికం సంఖ్యలు తెంచుకోవాలి అని తపన, తాపత్రయంతో మనం తీసుకువస్తా ఉన్న విప్లవాత్మక పథకాలన్నీ కూడా ₹1 కూడా ఎక్కడా కూడా లంచం తీసుకోకుండా, ఎక్కడా కూడా వివక్ష అనేది ఎక్కడా కూడా లేకుండా ప్రతి పేదవాడికి అందించాలన్న మీ జగనన్న ఎజెండాను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా ఉన్న మన భావి లీడర్లు ఈరోజు నా చెల్లెమ్మలు, నా తమ్ముల రూపంలో ఈరోజు నా దగ్గర కూర్చొని ఉన్నారు. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని. మొట్టమొదటి రోజు నేను చెప్పా, మీరు రాబోయే రోజుల్లో భావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పా. బందర్ రోడ్లోని బిఎన్ఆర్ జ్యువెలర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు బిఎన్ఆర్ జ్యువెలర్స్ సీఈఓ రమేష్ బాబు తెలిపారు. బంగారంలో 50% తరుగు, వజ్రాలలో ఎటువంటి మజూరీ లేకుండా వజ్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున నగరపాలక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచాలని కోరారు. నమ్మకం మరియు నాణ్యత కలిగిన బంగారు వజ్రాభరణాలకు నిలయమైన బిఎన్ఆర్ జ్యువెలర్స్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి ఉంచుతున్నట్లు బిఎన్ఆర్ జ్యువెలర్స్ సీఈఓ రమేష్ బాబు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కొనుగోలుదారులకు నూతన ఆఫర్లను వివరించారు. బిఎన్ఆర్ జ్యువెలర్స్ బ్రాండ్ గత 25 సంవత్సరాలుగా వజ్రాభరణ రంగంలో అందరికీ సుపరిచితమైనవి అన్నారు. బందర్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కొనుగోలుదారులకు బంగారంలో 50% తరుగు, వజ్రాభరణంలో ఎటువంటి మజూరీ లేకుండా అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బిఎన్ఆర్ జ్యువెలర్స్ నాణ్యతలో మంచి నగసితో కొనుగోలుదారులను ఆకట్టుకుంటుందని చెప్పారు. వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఆఫర్ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని సరికొత్త మోడల్స్ను కొనుగోలు చేయాలని, అలాగే బిఎన్ఆర్ జ్యువెలర్స్ అంటే వడ్డానములకు పేరుగాంచిందని ప్రతి ఒక్కరూ షోరూంను సందర్శించి సరికొత్త ఆఫర్లను సద్వినియోగపరచుకోగలరని కోరారు. నమస్కారం అండి. మన బిఎన్ఆర్ సంస్థ, బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్ సంస్థ మనకి మొదటి వార్షికోత్సవం అండి. ఈ వార్షికోత్సవంలో మన చైర్మన్ గారండి ఎండి నాగిరెడ్డి సారు, అలాగే రోహిత్ సార్ అండి, ఎగ్జిక్యూటివ్ ఎండి సారు నాగిరెడ్డి సారు, రోహిత్ సార్ అండి. సో మనకి వార్షికోత్సవం శుభాకాంక్షలతో మనకి ప్రజెంట్ మనకి ఏంటంటే కస్టమర్ లెవెల్లందరికీ మనకి మొదటి వార్షికోత్సవంలో మనకి ఆఫర్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది ప్రతి ఒక్క కస్టమర్స్ అందరూ యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రజెంట్ ఉన్న మనకి ఆఫర్స్ అండి, గోల్డ్లో మనకి సంస్థ మనకి ఇచ్చిన ఆఫర్లు ఈ నెల మనకి 1వ తారీఖు నుంచి 29 వరకు మనకి ఆఫర్లు అనేది మనకి జరుగుతున్నాయండి. ఈ ఆఫర్లో మనం ప్రతి ఒక్క కస్టమర్స్ అందరూ మనం యూటిలైజ్ చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నామండి. దీంట్లో మనకున్న ఆఫర్లు అంటే గోల్డ్ జ్యువెలరీలో ప్రతి ఒక్కరు తరుగులో నుంచి మనకి 50% మనకి తరుగులో నుంచి ఆఫర్ వస్తుందండి, జరుగుతుంది. అలాగే మన మేకింగ్ ఛార్జెస్ కంప్లీట్గా 0 అండి.
అలాగే స్టోన్ వ్యాలీలోంచి మనకి 50% ఆఫర్ అనేది మన సంస్థ వారు ఇస్తున్నారండి. ఈ ఆఫర్ మనం యూటిలైజ్ చేసుకోవాలి అందరూ. అలాగే మనకి డైమండ్స్ జ్యువెలరీలో కూడా మనకి డైమండ్ మన క్యారెట్ వచ్చి 53,999 రూపాయలు పర్ క్యారెట్ అండి. అలాగే మన మేకింగ్ ఛార్జెస్ నుంచి కూడా మనకి 50% ఆఫర్ అనేది జరుగుతుంది. అలాగే పొలికి ఐటమ్స్ స్పెషల్గా ప్రీమియం కలెక్షన్ పొలికి ఐటెంలో కూడా మేకింగ్ ఛార్జెస్ అండ్ విఏ అనేది కంప్లీట్గా జీరో అండి. ఈ ఆఫర్ని సద్వినియంగా యూజ్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము. అలాగే మనకి సెకండ్ ఫ్లోర్లో మనకి డైమండ్ కలెక్షన్స్ అండ్ వడ్డానం కలెక్షన్స్ స్పెషల్గా ఉన్నాయండి. ఆ వడ్డానం కలెక్షన్స్ కూడా మోర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా మనకి చిన్న ఐటమ్ కానీ ప్రతి ఒక్కరు వడ్డానం అంటేనే మనకి బీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఎందుకంటే విజయవాడలోనే మోర్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ వడ్డానంలో ఓన్లీ మన బీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్లోనే ఉన్నాయండి. సో చిన్న పిల్లల కాడి నుంచి మనకి ఒక 80 గ్రాములుగా చిన్న ఏదో లిటిల్ బిల్ట్ కాడి నుంచి 80 గ్రామ్స్ కాడి నుంచి 500 గ్రామ్స్ వరకు మనకి ఈ వడ్డానాల స్పెషలిస్ట్ అంటే ప్రీమియం కలెక్షన్ మోర్ ఆఫ్ ఇన్ బీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్. ప్రతి ఒక్కరు డైమండ్స్లో కూడా మనకి వడ్డానంలో కూడా మనకి ప్రతి ఒక్కటి 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ మోర్ ఆఫ్ కలెక్షన్స్. దీనిలో నక్షి వర్క్ అని పచ్చి వర్క్ అని యాంటిక్ ఐటము ప్రతి ఒక్క ఐటమ్స్ మోర్ ఆఫ్ కలెక్షన్స్ అండి. ప్రతి ఒక్కరు ప్రీమియం కలెక్షన్స్ వచ్చి ఒకసారి మా స్టోర్ విజిట్ చేసి వచ్చి అందరూ చూసుకొని ఈ ఆఫర్ని మనం సద్వినియంగా యూజ్ చేసుకోవాలని అందరినీ మేము కోరుకుంటున్నామండి. సో మనకి ఈ ఆఫర్ 1వ తారీఖు నుంచి 29 వరకు ఉందండి. ప్రతి ఒక్క కస్టమర్స్ అందరూ వచ్చి మా సర్వీస్ మేము వచ్చి స్టోర్కి వచ్చి చూసి మీ దీవెనలు మాకు కంపల్సరీ కావాలండి. అందరూ వచ్చి మనసుకుని మేము కోరుకుంటాం. ఇది మా ఎండి నాగిరెడ్డి సారు రోహిత్ సార్ అండి. వాళ్ళు మనకిచ్చిన ఆఫర్స్ని వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారండి. అలాగే మన సంస్థ కూడా మనకి ఈ మొదటి వార్షికోత్సవంలో ఈ ఆఫర్లు అందరూ యూజ్ చేయండి. అలాగే మన సంస్థ మనకి 25 సంవత్సరాలు కూడా పూర్తయింది. 1999లో మనకి నాగిరెడ్డి సారు ఎండి నాగిరెడ్డి సారు మనకి సంస్థని మనకి స్టార్ట్ చేశారండి. అలాగే దినదినాలుగా మనకి ఈ ప్రేక్షకుల వల్ల మనకి జనాల వల్ల మనకి ఈ కస్టమర్స్ దేవుళ్ళ వల్ల మనకి వచ్చి అందరు మనకి సంస్థని వీళ్ళందరూ తీసుకొచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఈ ఆఫర్ని 1 నుంచి 29 వరకు అందరూ యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు రమేష్ బాబు చారుగుండ్ల. నేను CEO ఆఫ్ బీఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండి. ఇది మనకి విజయవాడ MG రోడ్లో ఉందండి. ఇది ఈరోజు మొదటి వార్షికోత్సవం జరుపుకుంటుందండి. ఈ సంస్థని 1999వ సంవత్సరంలో ప్రారంభించారండి. ఈ రోజుకి ఈ సంస్థను ప్రారంభించి 25 సంవత్సరాలు అయిందండి. కాబట్టి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మరియు మొట్టమొదటి వార్షికోత్సవ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాము. కాబట్టి కస్టమర్స్ అందరూ కూడాను మా షాప్కి విచ్చేయవలసిందిగా కోరుతున్నాం షోరూమ్కి. ఇక్కడ స్పెషాలిటీ ఏమిటని మీరు అడగచ్చు. ప్యూరిటీ ఆఫ్ ట్రస్ట్ అండి. మా దగ్గర చాలా వినూత్నమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి. మరి పిల్లల పుట్టిన దగ్గర నుంచి వివాహాది శుభకార్యముల వరకు కూడాను కావలసినటువంటి ప్రతి వస్తువు కూడాను మీకు ఒకచోటే లభ్యమవుతాయండి. మరి వివాహానికి సంబంధించినటువంటి కలెక్షన్ అయితే మీరు జస్ట్ చూడాలని ఒక్కసారి అడుగు పెడితే చాలు, మీ యొక్క సెలెక్షను ఇక్కడే అయిపోతుందండి. అవి నెక్లెస్లు అవ్వచ్చు, హారాలు అవ్వచ్చు, వడ్డాణాలు అవ్వచ్చు, జడలు అవ్వచ్చు. మరి బంగారమే కాదండి, మా దగ్గర డైమండ్స్ కూడా ఉన్నాయి. డైమండ్స్ అండ్ పోల్కీస్ కూడా ఉన్నాయి. డైమండ్ స్టడెడ్ వడ్డాణాలు కూడా ఉన్నాయి. వడ్డాణాలు 300 నుండి 500కు పైగా కలెక్షన్ ఉన్నాయండి. మీకు సాధారణమైనటువంటి వడ్డాణాలు, నగిషివి, కుందన్స్వి, డైమండ్స్వి అన్నీ ఉన్నాయండి. మరి చాలామంది అనుకుంటారు వడ్డాణం పెట్టుకోవాలన్న కోరిక ఉంటుంది, కానీ 200-300 గ్రాముల్లో ఉంటాయి కదా వడ్డాణాలు, మనం ఎలా కొనుక్కోలేమో అనుకుంటారు. మా దగ్గర 120-130 గ్రాముల నుంచి కూడా పెద్దవారికి వడ్డాణాలు అవైలబిలిటీలో ఉన్నాయండి, అప్ టు ½ kg వరకు కూడాను. సో ఇంత మంచి కలెక్షన్ ఉన్నటువంటి ఈ షోరూమ్కి కనీసం ఒక్కసారన్నా చూడటానికి వస్తే కనుక బాగుంటుంది. సో అందరూ కూడాను వచ్చి చూసి మీకు మా కలెక్షన్ కనుక నచ్చినట్లయితే కనుక కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం. మరి మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు మేము తరుగుపై పూర్తి 50% తరుగు మరి 50% రాళ్లపైన మేము కన్సెషన్ ఇస్తున్నామండి. అదేవిధంగా మజూరీ అనేది 0 చేస్తామండి. సో ఇంత మంచి ఆఫర్ ఎప్పుడూ రాదండి, ఎక్కడా రాదు. సో తప్పకుండా మీరందరూ కూడాను వినియోగించుకుని మీరు బీఎన్ఆర్ సంస్థ దినదినాభివృద్ధికి కారకులుగా అవ్వాల్సిందిగా కోరుతున్నాం. బీఎన్ఆర్ అంటే బాపిరెడ్డి నాగిరెడ్డి గారండి, వారు మా చైర్మన్ అనమాట. మరి అలాగే వారి కుమారుడు రోహిత్ చరణ్ రెడ్డి గారండి, వారు వచ్చి MD అండి. ఇంత చక్కటి సంస్థని ప్రారంభించి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఆభరణాలు అందిస్తున్నారు. మా రాబోవు బ్రాంచెస్ బెంగళూరు అండ్ నెల్లూరు అండి. సో తప్పనిసరిగా అక్కడ కూడా మమ్మల్ని ఇదే విధంగా ఆదరిస్తారని తెలుస్తున్నాము. ధన్యవాదాలు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని అని చెప్పారని, దానికి భిన్నంగా మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధాని చేశారని,
తర్వాత హైదరాబాద్, ఇప్పుడు తుళ్లూరు రాజధాని చేశారని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. రాయలసీమ బాగుపడాలంటే తిరుపతి రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి అంటే అందరికీ ఆమోదం. 1,00,000 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతా మోహన్ మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం జగన్ 3 రాజధానులు అంటున్నారని మండిపడ్డారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అన్నీ జరిగాయి, ఇది కూడా జరగాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, నగరపాలక సంస్థ, వైసీపీ పాలకవర్గం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో ఎలాంటి మార్పులు లేవని, 2 బడ్జెట్ ప్రజలపైన భారాలు మోపే విధంగా ఉన్నాయని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆరోపించారు. 1370 కోట్ల రూపాయల బడ్జెట్ను పాలకపక్షం ప్రవేశపెడుతుందని చెప్పారు. శ్రీశ్రీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నేతలు మాట్లాడుతూ నగర ప్రజలపైన వివిధ రూపాల్లో పన్నుల భారం మోపేందుకు బడ్జెట్ రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. డ్రైనేజ్, ఆస్తి పన్ను, వ్యాపారస్తుల ట్రేడ్ లైసెన్స్, పార్కులు వివిధ రూపాల్లో ప్రజలపైన పన్నుల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించి ప్రజలపైనే పన్నుల భారం మోపేందుకే పాలకపక్షం తకతకలాడుతుందని మండిపడ్డారు. పాలక సంస్థ బడ్జెట్ సమావేశం 17వ తేదీ జరగబోతూ ఉంది. ఈ బడ్జెట్లో 1370 కోట్లు క్యాపిటల్ కానీ రెవెన్యూ కానీ ఆదాయాలని చూపించారు. రెవెన్యూ 820 కోట్లు, క్యాపిటల్ 500 కోట్లు. ఇది చిల్లర మల్లరగా 48 కోట్లు, మొత్తం కలిపితే 1370.49 అని చెప్పనేటువంటిది చూపించారు. అంకెలు మాత్రం చాలా ఘనంగా ఉన్నాయి, ఎలాంటి సందేహం లే. అభివృద్ధి మాత్రం ఆవిడ దూరంలో ఉంది. అంకెలు ఘనం, అభివృద్ధి శూన్యం అన్నట్టుగా ఉంది ఈ కార్పొరేషన్ బడ్జెట్. ప్రభుత్వ నమూనా ఇది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ బడ్జెట్కి మోడల్ కార్పొరేషన్ బడ్జెట్. ఇందుట్లో ఎలాంటి తేడా లేదు. పోలిస్తే
అందుట్లో ఉన్నవి ఇందుట్లో ఉన్నవి అందుట్లో కూడా చూసేటువంటి దానికి మనకి పోలిక చూస్తే అర్థమవుతుంది. ఇంత బడ్జెట్ చూపించినటువంటి వాళ్ళు ప్రజలకి మేలు చేశారా అని అంటే ప్రజలకి మేలు చేసినటువంటిది మాత్రం కానరాట్లా. రెవెన్యూ పేరుతో విపరీతమైనటువంటి భారాలని ప్రజల మీద మోపేటువంటి దానికి వైసీపీ పాలకపక్షం ఈ బడ్జెట్ వండింది. తీపి చేదు కలయికగా ఉండటం సహజం, కానీ ఇది తీపి చేదు కాదు, ఇది మొత్తం చేదుగానే ఈ బడ్జెట్ సాగేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. టీడీపీ పరిపాలనా కాలంలో 3వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వీళ్ళ బడ్జెట్ మొత్తం కూడా వాస్తవాలకు దూరంగా అవాస్తవాలతో కూడినటువంటి బడ్జెట్గానే ఈ 24-25 బడ్జెట్ కూడా ఇచ్చినటువంటి అంశాలను వారిగా చూసినప్పుడు అర్థమవుతుంది. ప్రధానంగా దీంట్లో నగర ప్రజల మీద 125 కోట్ల రూపాయల భారాలని ఈ 24-25 కాలంలో వేసేదానికి మరలా ఈ భారాలని కొనసాగింపులో భాగంగానే వీళ్ళు ఈ బడ్జెట్ని రూపకల్పన చేశారు. అలాగే అభివృద్ధికి కోతలు, నగరంలో సంబంధించి ఇప్పటికీ గోతులమయమైనటువంటి రోడ్లు, అలాగే పాడైపోయిన డ్రైన్లు, ఇటువంటి సమస్యలు కొట్టుమిట్టుతున్నటువంటి నగరానికి ఈ బడ్జెట్లో కూడా అభివృద్ధికి కోతలు విధించే బడ్జెట్గానే కనబడింది. 4వ అంశం, విజయవాడ నగరానికి రావాల్సినటువంటి నిధులు రాబట్టకుండా విజయవాడ నగరానికి స్టామ్ వాటర్ డ్రైన్ నిధులు 282 కోట్లు, ఏపీ గ్రాంట్స్ నిధులు 120 కోట్లు, అలాగే ప్రభుత్వ రైల్వే తదితర కార్యాలయాల నుంచి 50 కోట్ల మరి ట్యాక్స్ నిధులు, ఇటువంటి రాబట్టకుండా నగర ప్రజల మీద 100 కోట్ల రూపాయల భారాలు మాత్రం వేసేదానికి ఈ బడ్జెట్ని వినియోగించుకుంటున్నారు. మొత్తంగా ఈ బడ్జెట్ వాస్తవాలను చూసినప్పుడు 1370 కోట్ల రూపాయల బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టేదానికి సిద్ధమవుతున్నారు. కానీ 22-23 బడ్జెట్ వాస్తవ అంచనాలు చూస్తే 880 కోట్లు మాత్రమే వాస్తవ అంచనా బడ్జెట్. అది నందమూరి నగర్లోని సాయిబాబా గుడి వద్ద ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. కాపు యువ నాయకులు కైకాల చరణ్ మృతిపై అనేక సందేహాలను వెల్లడి చేస్తూ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షులు ఆలా తారక రామారావు మాట్లాడుతూ కాపు కులంలో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి వ్యక్తి కైకాల చరణ్ అని అన్నారు. అలాంటి కైకాల చరణ్ నిన్నటి వరకు మా మధ్యన ఉండి ఈరోజు ఉదయానికి మృతి చెందారు అని దీనిపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన చెప్పారు. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయడం కోసం కాపు యువసేన కాపు నాడు ఆధ్వర్యంలో త్వరలో రాజ్యాధికార సాధన, రిజర్వేషన్లు, ముఖ్యంగా రిజర్వేషన్స్ సాధించుకునే దిశగా అన్ని రాజకీయ పార్టీలని ఒక భారీ బహిరంగ సభకి పిలవడం జరుగుతూ ఉంది. మార్చి 27న గుంటూరు విజయవాడ మధ్యలో గతంలో మోహన్ రంగారావు గారు ఉన్నప్పుడు, వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నప్పుడు ఒక సదస్సు జరిగింది. ఆ రోజున మీకు 10 లక్షల పైగా జనాభా రావడం జరిగింది. మేము ఈరోజు పెట్టబోతున్న సభకి 20 లక్షల మందిని సమీకరించి కాపు సోదరులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి, అన్ని సంఘాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి మోడీ గారిని ముఖ్య అతిథిగా పిలుస్తూ, అట్లాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, మిగిలిన రాజకీయ పార్టీల యొక్క అధ్యక్షుల్ని, జాతీయ ప్రాంతీయ పార్టీ అధ్యక్షులందరినీ కూడా ఆహ్వానం పలకబోతా ఉన్నాం. కాపునాడు జాతీయ అధ్యక్షులు పెద్దలు రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి రమేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో
మరి రాబోయేటటువంటి మార్చి 27వ తేదీన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల చెందినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజలతోటి ఒక భారీ బహిరంగ సభ అనేది నిర్వహించాలని చెప్పి మరి రమేష్ నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి నిర్ణయానికి మరి కాపు సంఘాలన్నీ కూడా సహకరించి మరి భారీ ఎత్తున ఈ యొక్క కాపుల యొక్క బహిరంగ సభని నిర్వహించుకొని ఆ సభ ద్వారా మరి మన చిరకాల డిమాండ్ అయినటువంటి బీసీ రిజర్వేషన్ల సాధన, ఏదైతే బీసీ రిజర్వేషన్ల అటు బీసీలకు కానీ ఇటు ఓసీలకు కానీ ఇబ్బంది లేకుండా మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చిన మాదిరిగా ఇక్కడ రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ విధంగా రిజర్వేషన్లు ఇచ్చి మరి నిరుద్యోగంతో కొట్టుమిట్లాడుతున్నటువంటి కాపు యువతని మరి ఆదుకోవాలనేటటువంటి లక్ష్యంతో మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పాలక ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీల వారిని కూడా ఇక్కడ ప్రాతినిధ్యం చేయమని మరి కాపులకి 75 సంవత్సరాలు బట్టి జరుగుతున్న మోసం ఇప్పటికి వాడు ఎంతవరకు ఓర్చుకోలేక రోడ్డు ఎక్కారు జనం. 75 సంవత్సరాలు బట్టి నీలం సంజయ్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న రెడ్డి వరకు కూడా అందరూ మోసం చేస్తూనే వచ్చారు. కాబట్టి దీన్ని ఎవరో గ్రహించరు. మొన్న ఇటీవల కాలంలో 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఓళ్ళబడి తిరిగి మీకు బీసీలు చేస్తానా ఓట్లేండి అని చెప్పి కొట్టి తిరిగి చెప్పారు. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం శిరసావహించాలని, ఇప్పటికే బాండ్లపై ఇచ్చిన సొమ్ము కూడా పార్టీలు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్విట్ ప్రోకోలో భాగంగానే పార్టీలకు ఎన్నికల బాండ్లు వస్తున్నాయని, తాము ఎన్నికల కమిషన్కు గతంలోనే విన్నవించామని జేడీ లక్ష్మీనారాయణ విజయవాడ మీడియాకు తెలియజేశారు. ఇంకా ఎన్నో సంస్కరణలు వస్తే కానీ భారత రాజకీయ వ్యవస్థ రిపేర్ కాదని ఆయన పేర్కొన్నారు. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం శిరసావహించాలని, ఇప్పటికే ఇచ్చిన బాండ్ల సొమ్ము కూడా పార్టీలు వెంటనే వెనక్కి తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. క్విట్ ప్రోకోలో భాగంగానే పార్టీలకు ఎన్నికల బాండ్లు వస్తున్నాయని, తాము ఎన్నికల కమిషన్కు గతంలోనే విన్నవించామని జేడీ లక్ష్మీనారాయణ విజయవాడలో మీడియాకు తెలిపారు. ఇంకా ఎన్నో సంస్కరణలు వస్తే గానీ భారత రాజకీయ వ్యవస్థ రిపేర్ కాదని ఆయన పేర్కొన్నారు. జై భారత్. ఈరోజు సుప్రీంకోర్టు ఎలక్టరల్ బాండ్స్ రద్దు చేస్తూ ఇచ్చిన విప్లవాత్మకమైన తీర్పును జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. ఇంతకుముందు ఎన్నికల సంస్కరణలో ప్రధానంగా మేము మాట్లాడిన సంస్కరణ ఈ విషయం. అందువల్ల ఈ ఎలక్టరల్ బాండ్స్ వల్ల కేవలం కొన్ని ప్రస్థాపిత పార్టీలకే కార్పొరేట్ల దగ్గర నుంచి ఫండ్స్ రావడం, వీటి వల్ల వారు బలోపేతమై మిగతా పార్టీలను అణగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఒక అడ్డుగోడలుగా ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ నిలుస్తుంది. సుప్రీంకోర్టు ముఖ్యంగా ఇది క్విట్ ప్రోకో అరేంజ్మెంట్ అని చెప్పారు. అంటే ఈ కార్పొరేట్లు వీళ్లకు డబ్బులు ఇచ్చి వీళ్ళ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవడానికి ఇస్తున్న డబ్బులు ఈ మొత్తం నాకు ఇది మీకు అది అన్న విధంగా క్విట్ ప్రోకో జరుగుతోంది. కాబట్టి దీన్ని రద్దు చేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఎవరైతే ఇచ్చారో వాళ్లకు మళ్ళా తిరిగి ఇవ్వవలసిందిగా కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా గొప్ప విషయం. తర్వాత దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కానీ ఏదైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది పూర్తిగా ఈ ఎన్నికల వ్యవస్థలను అది విధ్వంసం చేయడమే అన్నది నా అభిప్రాయం. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానం చేస్తూ అన్ని పార్టీలు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన డిపాజిట్స్ అన్నీ కూడా ఎవరైతే డబ్బులు పెట్టుబడి పెట్టారో వాళ్లకు మళ్ళా తిరిగి ఇచ్చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సంస్కరణలు రావాలి అని జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటూ ఉంటుంది. అలాగే సుప్రీం సిజే గారు ఇది ఒక సాహసోపేత నిర్ణయం అంటారు. సాహసోపేత నిర్ణయం ఖచ్చితంగా. ఎందుకంటే సుప్రీంకోర్టు ఉన్నది సాహసాలు చేయడానికి. సుప్రీంకోర్టు కనుక సాహసం తీసుకోకుంటే ఇంకెవరు దేశంలో సాహసం చేయగలరు? అందువల్ల ఇంకా సంస్కరణలు రావాలని మేము కోరుకుంటాం. పెద్ద పెద్ద సభలకు పర్మిషన్లు ఇవ్వకూడదు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మాత్రమే ఉండాలి. తర్వాత టీవీలో ఉన్న సమయాన్ని కూడా అందరికీ సమానంగా ఇవ్వాలి. ఎందుకంటే ఈ మధ్య పార్టీలు కొన్ని టీవీ ఛానళ్ళని వాళ్ళ ఛానళ్లుగా వాళ్ళ గొంతులుగా వినియోగించుకుంటున్న ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ విషయంగా కూడా అందరికీ సమానమైన బ్రాడ్కాస్టింగ్ టైం వచ్చేటట్టు కూడా చూడడం చాలా అవసరం. ఈ విధమైన మార్పులు తీసుకొచ్చి ఎన్నికల సంస్కరణలు వచ్చినప్పుడే ఈ వ్యవస్థ మీద ప్రజల యొక్క నమ్మకం బలపడుతుంది. ఆ తర్వాత ఎన్నికలు కూడా సజావుగా జరిగి ప్రజాస్వామ్యం మీద ప్రజల యొక్క అభిప్రాయం కూడా బలోపేతం అవుతుంది. ఇది చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఈ ఓటు హక్కు అన్నది చాలా పవిత్రమైనది. అందువల్ల ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా తమరి ఓటు హక్కును వినియోగించుకొని ప్రస్థాపిత రాజకీయ పార్టీలను పక్కన పెట్టి
మన అభివృద్ధి కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం పాటుపడే అభ్యర్థులను ఎన్నుకోవాలని జై భారత్ నేషనల్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను. నమస్కారం. ఫిబ్రవరి 16వ తేదీన ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, ఇతర రవాణా కార్మికుల సంఘాలు, రైతు సంఘాలు సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై భారత్ బంద్ ప్రకటించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106(1)(2)లో రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మరణించిన సందర్భంలో డ్రైవర్కు 5 సంవత్సరాల శిక్ష, హిట్ అండ్ రన్ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా విధించే విధంగా చట్టంలో మార్పు చేయటం జరిగినది. ఇది దేశంలోని రవాణా రంగానికి ఉరితాడు లాంటిదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా హత్యలు చేసిన వ్యక్తులు బయట తిరుగుతున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్లో వ్యక్తి చనిపోతే డ్రైవర్కు మాత్రం 90 రోజుల లోపల శిక్ష విధించే విధంగా చట్టం చేయటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే పై చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్కు ది ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 16వ తేదీన లారీలను అన్నింటినీ సేఫ్టీ ప్లేసుల్లో నిలుపుదల చేసి కేంద్ర ప్రభుత్వంకు నిరసన తెలియజేయవలసిందిగా రాష్ట్రంలోని లారీ యజమానుల సంఘ నాయకులకు, డ్రైవర్ సంఘాల నాయకులకు ది ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా విజ్ఞప్తి చేయుచున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల మొత్తంలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి అపోహలు తలెత్తకుండా వివిధ రూపాల్లో తమకు రావాల్సిన బకాయిల మొత్తాన్ని ప్రభుత్వమే బహిరంగ నివేదిక ద్వారా ప్రకటించాలని డిమాండ్లను పరిష్కరించుకుంటే ఉద్యోగుల సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్టీఆర్ జిల్లా జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర జేఏసీ ప్రకటించిన నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం నగరంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో ప్రాంగణంలో భోజన విరామ సమయ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఇటీవల మంత్రుల బృందంతో జరిపిన చర్చల్లో కూడా ఉద్యోగ సంఘాలు చెబుతున్న మొత్తం, ప్రభుత్వం ప్రకటిస్తున్న అంకెలకు మధ్య 4,000 కోట్ల రూపాయలు పైబడి తేడా ఉందన్నారు. ఉద్యోగ సంఘాల లెక్క ప్రకారం 25,500 కోట్ల రూపాయలు రావాలని వివరించామన్నారు. కానీ ప్రభుత్వం 20,500 కోట్ల రూపాయలు మాత్రమే బకాయి ఉన్నామని పేర్కొనడంతో ఉద్యోగుల్లో కొత్త ఆందోళన మొదలైందన్నారు. తాము ప్రభుత్వం నుంచి కొత్తగా ఏమీ కోరడం లేదన్నారు. తమ జీతాల నుంచే వివిధ రూపాల్లో మినహాయించి ప్రభుత్వంపై నమ్మకంతో తాము దాచుకున్న సొమ్ములను మాత్రమే ఇవ్వమని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలను తెగేదాకా లాగకుండా నిర్ణీత సమయంలో పరిష్కరించడం ఉభయులకు గౌరవప్రదంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం తమ బకాయిల విషయంలో బహిరంగ నివేదిక ద్వారా తెలియపరిస్తే ప్రజల్లో ఉన్న అపోహలు కూడా తొలగిపోతాయన్నారు. ప్రభుత్వం నుంచి మేము ఏదో కొత్తగా ఆశిస్తున్నామనే అపవాదు తమపై లేకుండా ప్రభుత్వం బహిరంగ నివేదికతో ముందుకు రావాలన్నారు. ఈ నెల 27వ తేదీ వరకు తమ ఆందోళన వివిధ స్థాయిల్లో ఉంటుందన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించినప్పటికీ నేటికి ఏమాత్రం ప్రగతి లేదు. సంఘాలతో చర్చించి జిల్లాల పర్యటనలు, ఉద్యోగుల నుండి సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించేందుకు చాలా గడువు కావాల్సి ఉంటుందన్నారు. 1/7/2023 నుండి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉందన్నారు. కానీ ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రకటించకపోవడం విచారణకరమన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులే కాకుండా పెన్షనర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, రోజువారీ జీతంపై ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న కార్మికులు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ తమ శాఖలో 3,000 బస్సులు కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం గడువు తీరిన బస్సులను మరమ్మతులు చేసి నడిపించడం వల్ల ఉద్యోగులు వృత్తిపరంగా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారన్నారు. తమ శాఖల ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు సాధించే వరకు జేఏసీ వెన్నంటే ఉంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగులు దాచుకున్న ప్రభుత్వానికి ₹1 భాగస్వామ్యం లేకుండా మావి జీపీఎఫ్లు, ఏపీజేఎల్ఐలు మిగతా అన్నీ ఉన్నాయి. అలాగే సరెండర్ లీవ్లు, డిఏ, పిఆర్సీ ఏరియర్స్ ఉన్నాయి.
25,500 కోట్ల రూపాయలు డిఏ అన్ని ఏరియర్స్ కలిపి ఉన్నాయని మేము చెప్తున్నాం. ప్రభుత్వాన్ని మొట్టమొదటిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అసలు మా బకాయిలు ఈ 4 సంవత్సరాలుగా ఎన్నున్నాయో ప్రకటించాలి. అట్లాగే ప్రజలకైనా మిగిలిన వారికైనా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో ప్రభుత్వానికి మాకు మధ్య డిమాండ్స్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ప్రతిష్టంభన కానీ ఇంకోటి ఏమీ లేదు. కానీ కారణం బీఆర్టీఎస్ ఉద్యమం తర్వాత ఏ డిమాండ్స్ని అయితే మేము కోరుకున్నామో ఆ మిగిలిపోయిన డిమాండ్స్ అన్నింటినీ ఇవాళ మాట్లాడుకుంటున్నాం. పేరుకుపోయిన బకాయిల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఇందులో ప్రభుత్వం ఇంత ఇవ్వాలి, మేము ఇంత ఇవ్వాలి, ఒక ఇంటీరియం రిలీఫ్ పీఆర్సీ 12వ పీఆర్సీ గురించి తప్పితే మిగతా ఎక్కడ ఏ విషయంలోనూ ప్రభుత్వం కూడా మేము ఇంత ఇవ్వలేమో ఇవ్వక్కర్లేదని చెప్పడం లేదు. ప్రభుత్వం అన్నీ కూడా 2 సంవత్సరాల నుంచి ఇస్తాననే చెప్తుంది. దఫాలుగా మీటింగులు పెడుతుంది. వారు మాకు ఏదైతే మీ పెండింగ్ బకాయిలు, మీ పెండింగ్ బిల్స్, మీ పెండింగ్ డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కారం చేస్తానని చెప్పి ఒప్పుకుని 2 సంవత్సరాల నుంచి పరిష్కారం చేయటం లేదో వాటిని పరిష్కారం చేయమని అడుగుతున్నాం. రెండవ విషయం ఏంటంటే, మేము గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే 2 సంవత్సరాల నుంచి పేమెంట్ చేయకుండా 6 నెలల నుంచి పోర్టల్ మూసేయటం ఏంటని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నిజంగా మీకు ఉద్యోగుల మీద చిత్తశుద్ధి ఉంటే మాకు సంబంధించి, మా డబ్బులకు సంబంధించి మాకు కావలసిన పోర్టల్ని 6 నెలల నుంచి మూసారు. 2 సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఇది ఏ రకంగా తీసుకుంటారు ప్రభుత్వం? అట్లాగే హెల్త్ కార్డ్. రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతుందని కేంద్రం నివేదిక ఇచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. మోడీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఠాగూర్ మాట్లాడుతూ 100 కోట్లు లెక్కలో చూపని డబ్బు అక్రమ మైనింగ్లో చేతులు మారుతున్నాయని ఆరోపించారు. జగన్ తప్పులు చేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యాంశాలు మరొకసారి. విధ్వంసం పుస్తకం పాలకులకు ఓ హెచ్చరిక వంటదని అన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడ తాడికడప 100 అడుగుల రోడ్డులో శ్రీ వారాహి సైత శతచండీ కదలి యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపిన వారాహి సేన రాష్ట్ర అధ్యక్షురాలు దూలుపూడి సరోజా రమేష్. దోమలను నివారించాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెంటర్లో వినూత్న నిరసన. డి న్యూస్కి సమాప్తం.